కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామంలోని పెద్ద చెరువును గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థాల బారిన నుండి కాపాడాలంటూ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఇటీవల గనుల భూగర్భ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులతో ఆదేశాలు వచ్చాయి. గురువారం రోజు అధికారులు గ్రామస్తులతో కలిసి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమకు జీవనాధారమైన పెద్ద చెరువుకి పక్కనే వెలిసిన కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు చెరువులో డస్ట్ కెమికల్స్ వేస్తూ నీటిని కలుషితం చేస్తున్నారని చెప్పారు. దీంతో చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని, డస్ట్ కుప్పలు చెరువులో పోయడంతో రైతులకు పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మత్స్యకారులకు మరియు రైతులకు లక్షల రూపాయల నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో చెరువు విస్తీర్ణం ఆక్రమణకు గురవుతుందని, మరికొన్ని రోజులు గడిస్తే పెద్ద చెరువుకు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. కావున సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి చెరువులో గ్రానైట్ వ్యర్థాలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఎలగందుల పెద్ద చెరువును కాపాడాలని అధికారులను కోరారు. ఆదేశాలు జారీ చేసిన హాజరు కాని అధికారులు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు భూగర్భ గనుల శాఖ, పొల్యూషన్ మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కొత్తపల్లి తహసీల్దార్ ఈ 4 శాఖల అధికారులు సమన్వయంతో చెరువు ప్రాంతాన్ని సందర్శించాల్సి ఉంటుందన్నారు. కానీ భూగర్భ గనుల శాఖ, మత్స్య శాఖ అధికారులు మాత్రమే చేతులు దులుపుకున్నారు. రెవెన్యూ శాఖ, పొల్యూషన్ అధికారులు హాజరు కాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేది కూడా కబ్జా గురి అవుతుందని చెప్పి నిమ్మల అంజయ్య గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. దాని మీద మోక మీద పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినాం. నా పేరు సంతోష్ జూలూరి, డిప్యూటీ ఎక్స్క్లూజివ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డివిజన్ నెంబర్ 5, LMD కాలనీ, కరీంనగర్. మా విచారణ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి తరపు నుంచి నేను వచ్చాను. ఈరోజు ఎలగంద పెద్ద చెరువులలో మన ఉడకపోతుందని, డస్ట్ వస్తుందని మన ప్రెసిడెంట్ అంజయ్ గారు మాకు ఒక లెటర్ ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది. దీని సందర్భంగా మేము ఇలా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ డంప్ చేయడం వలన చెరువులో కూడుకుపోతుంది, ఈ డస్ట్ కూడా చెరువులో పడుతుంది. కాబట్టి దీనిపైన మేము మా పై అధికారికి చేసి దాని రిపోర్ట్ మేము తయారు చేసి వాళ్ళకు ఈరోజు మా పిలుపును మన్నించి వచ్చిన గౌరవ అధికారులు వారికి మా తరఫున, రైతులందరి తరఫున స్వాగతం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఎలగందుల పెద్ద చెరువు అనేది ఆక్రమణకు గురి చేయాలి. 150 సర్వే నెంబరు, 153 ఎకరాల వరకు ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు విస్తీర్ణాన్ని దాని దాదాపు ఒక 30-40 ఎకరాల వరకు ఇప్పుడు చుట్టుపక్కల పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అది పూర్తి చేయడం ఏ విధంగా జరుగుతూ ఉందంటే వ్యర్థ పదార్థాలు అంటే పనికిరాని పదార్థాలు వేయడం వల్ల ఆ ఉన్న చెరువు నీళ్ళు దాదాపు మనం ఎక్కడ నీళ్ళు లేకుండా కూడా పొలం పక్కకు రైతు ఉంటే ఆ చెరువులో దోచిని బట్టి నీళ్ళు ఆగే అవకాశాలు, రోజు కొంతమంది ఆగే అవకాశాలు ఉంటాయి. ఈ డస్ట్ నీళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చెరువులో నీళ్ళు కలుషితం అయిపోయి, చెరువులో ఉన్న చేపలు కలుషితం అయిపోయి, కొన్ని చేపలు చనిపోవడం, బావిలలోకి ఫ్లోరైడ్ వాటర్ రావడం, మా బావిలలోకి ఏది చేపుతున్న వాటర్ ఏదైతే ఉందో దానిలో కూడా ఫ్లోరైడ్ వాటర్ కావడం, ఈ వ్యర్థ పదార్థాలను గ్రానైట్ల నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకొని సొంత భూమిలలో గొయ్యి తవ్వుకొని దానిలో పెట్టుకోవాల్సింది. ఇది చెరువు ఆయకట్టున దీన్ని కబ్జాలకే గురి చేస్తారు అనుకోవచ్చు. గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారిని ఏం కోరుతున్నాం అంటే ఈ సర్వే నంబర్లో ఎంతైతే విస్తీర్ణం ఉందో, ఈ పెద్ద చెరువు విస్తీర్ణం ఉందో దాన్ని మ్యాప్ ద్వారా తీసి మన ఎలగందల గ్రామ ప్రజలకు, రైతులకు అందరూ కూడా ఈ విస్తీర్ణాన్ని కొలిసి చూపెట్టాలని కూడా కోరుతూ ఉన్నాం. వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్కి దాదాపు ఇది ఒక 15 నెలల రోజుల నుంచి ఇది జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన రాలేదు, స్పందించలేదు. ఇప్పటి కూడా మేము ఏం కోరుతున్నామంటే నెక్స్ట్ 18 తారీఖు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రకారం వచ్చి దయచేసి ఎలగందల గ్రామంలో పెద్ద చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది, ఎంత వాటర్ స్టోరేజ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ లెక్కను మన ఎలగందల గ్రామ ప్రజలకు తెలియజేయవలసిందిగా గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారిని కోరుతా ఉన్నాం. ప్రజలందరి తరఫున, రైతులందరి తరఫున ఇది ఎలగందలకు కన్న తల్లి లాంటిది పెద్ద చెరువు. ప్రతి నీళ్ళు చాదాబాయి కానీ మనకు వచ్చే నీళ్లు కానీ వాటికి కూడా ఇది ఎలగందలకు పెద్ద కన్నతల్లి లాంటిది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన ఎలగందల గ్రామ ప్రజలకు ఉంది. అదేవిధంగా ఈరోజు చాలామంది రైతులు ఇంతసేపు వెయిట్ చేసినాం, మాకు వచ్చి నెక్స్ట్ 18 తారీఖు వరకు మాకు ఇది మా చెరువును కాపాడాలని చెప్పేసి గౌరవ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలోని పెద్ద చెరువు దాదాపు ఒకప్పటికి 2000 ఎకరాల ఆయకట్టుకు ఇక్కడ నుంచి చింతకుంట పరిసర ప్రాంతాలు కొత్త యాసవాడ గతంలో ముంపు గురైన పరిసర యాసవాడ ప్రాంతానికి కూడా నీళ్ళు ఆయకట్టు ఉంటుండే. ఇంత పెద్ద చెరువును ఇలా గ్రానైట్ క్వారీ వాళ్ళు, గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళు డస్ట్ ద్వారా, గ్రానైట్ వేస్ట్ ముక్కల పెద్ద పెద్ద ముక్కల ద్వారా చెరువును కంప్లీట్గా కూర్చే ప్రయత్నం, గ్రానైట్ హబ్గా చేయాలనే ప్రయత్నము. మేము అడ్డుకుంటే కూడా దొంగతనంగా ఏదో స్లోప్ అయ్యేదానిగా దీన్ని చెరువును పూడ్చివేయాలని చెప్పి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎవరు తెలియకుండా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ కూడా మోకామైన విజిట్ చేసారు. మీరు కూడా చూసారు, మా రైతులందరూ చూసారు. వాళ్ళందరూ కంప్లీట్గా మొత్తము ఒక 7-8 ఫీట్లతో సహా మొత్తము డస్ట్ రౌతులు మొత్తం వేసారు. దాని ద్వారా చెరువు భవిష్యత్తులో మొత్తానికి కూడుకునే అవకాశం ఉంది. దాంతో గ్రౌండ్ వాటర్ కానీ చెర్ల నీళ్ళు కానీ లేకుంటే ఇటు మత్స్యకారులకు, అటు రైతులకు, గ్రామస్తులకు తాగునీటికి ఈ 2-3 గ్రామాలకు కమ్మన్పూరు, చిరాంపల్లి, బోమలపల్లి, ఎలుగందల గ్రామాలకు తాగునీటికి సాగునీటికి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. కావున ఇట్టి విషయమై నేను ఎన్నో రోజుల నుండి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వరకు కంప్లైంట్ చేసాం. దీని మీద సార్ మీరు అడ్డుకోవాలి, దీన్ని ఎట్లయినా మా చెరువును కాపాడాలని పంచాయతీ సెక్రటరీ చేసినాము, ఎంపీడీఓ చేసినాము, డిఎల్పీఓ చేసినాము, డిపిఓ చేసినాము, కలెక్టర్ చేసినాము, ఆర్డీఓ చేసినాము, ఎంఆర్ఓ చేసినాము, జిల్లా కలెక్టర్ చేసినాము, రామగుండం పొల్యూషన్ బోర్డుకు చేసినాము, హైదరాబాద్ పొల్యూషన్ బోర్డుకు చేసినాము, చీఫ్ సెక్రటరీ చేసినాము. అంటే దానికి ఎన్ని మన ఇండస్ట్రియల్ మేనేజర్ చేసినాము. ఎన్ని డిపార్ట్మెంట్ మాకు ఏది కనబడితే దానికి ఏదో ఇక్కడ మాకు ఆపదతే ఏ రౌతు కనబడితే ఆ రౌతుకు దేవుళ్ళని మొక్కినామో అదేవిధంగా ఏ అధికారి కనబడితే ఆ అధికారికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయినాం. అయినా ఇన్ని రోజులకి వెళ్ళి ఎవరి స్పందన లేదు. దీని ద్వారా హైదరాబాద్కి వెళ్ళి ఏదో ఒక ఆఫీసర్ దయతలిచి 4 men 5 men కమిటీ వేస్తే ఇవాళ 2 డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఒకరు ఫిషరీ డిపార్ట్మెంట్ వారు, ఒకరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, 2 ఓపెనింగ్ వైర్కి వస్తే వారు 2 వచ్చారు. మిగతా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు, ఎంఆర్ఓ గారు, మిగతా వాళ్ళు పొల్యూషన్ డిపార్ట్మెంట్ రాలేదు, మిగతా వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ రాదు. వీళ్ళు ఎందుకు రాలేదు? వీళ్ళని ఎవరు ఆపిర్రు? ఏ గ్రాంట్ వాళ్ళు ఆపిర్రు? ఏ రాజకీయ నాయకులు ఆపిర్రు? ఎవరు మీ మీద ఎవరి ఒత్తిడి ఉందని మేము అడుగుతున్నాం. దయచేసి మళ్ళీ ఒక టైం ఇచ్చి మా బాధలు కానీ మీరు సైట్ విజిట్ చేయండి. మా పెద్ద చెరువు శిఖము అద్దులు పెట్టండి, మా చెరువును కాపాడండి. దయచేసి గ్రానైట్ మాఫియాకు, గ్రానైట్ ఓనర్లకు, గ్రానైట్ కారీ ఓనర్లకు కానీ ఫ్యాక్టరీ ఓనర్లకు కానీ వాళ్ళు బొమ్మె పెడితే మీరు బొమ్మె పడకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. భవిష్యత్తులో మాకు 100-200 కుటుంబాలు ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు, రైతులు వేల సంఖ్యలో రైతులు ఉన్నారు, 4-5 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ కొట్టగొట్టుకొని మీ పొట్ట మీరు నింపుకుంటూ మా పొట్ట అయితే కాపాడండి. దయచేసి మా విన్నతిని మన్నించి మళ్ళీ ఒకసారి టైం ఇవ్వగలరు మళ్ళీ కోరుతా ఉన్నాం.